వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ఏ స్టేజ్ మీదకి ఎక్కినా, ఎక్కడ సభలో వెళ్ళినా, ఏ అధికారిక కార్యక్రమమైనా రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పేది 2034 వరకు ప్రభుత్వం మాదే, మేమే అధికారంలోకి వస్తాము, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొదట్లో ఇంకా ఒక అడుగు ముందుకేసి నేనే సీఎంగా ఉంటా అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంత కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఏకపక్ష నిర్ణయాల మీద క్వశ్చన్ చేసిండ్రో అప్పటి నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పబట్టిండ్రు. అయితే ఇప్పుడు ప్రధానంగా అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి పోనీ అంత స్థాయిలో ఏమన్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏమన్నా కేక్ వాక్ లాగా ఏమన్నా ఉందా అంటే అంత కేక్ వాక్ ఏం లేదు. చాలా చాలా స్ట్రగుల్ వార్ నడుస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ బీభత్సంగా ప్రతిపక్ష పార్టీ హోదాలో పుంజుకుంటోంది. అట్ ద సేమ్ టైం తెలంగాణలో బీజేపీ పార్టీ ఆశించినటువంటి స్థాయిలో పుంజుకోలేకపోతుంది. అది ఏ రీజన్స్ అయినా కానీ, పొలిటికల్గా కానీ, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఇష్యూస్ కానీ, పబ్లిక్ ఇష్యూస్ కానీ, కార్యాచరణ కానీ, లీడర్షిప్స్ సంబంధించినటువంటి వ్యవహారమైన, అట్లాగే జాతీయ స్థాయిలో అధిష్టానం వాళ్ళు హోప్స్ ఉన్న లోకల్ లీడర్షిప్లో వాళ్ళు ఉన్నటువంటి వర్గపోరు, ఇవన్నీ వాళ్ళకి కర్ణుడు సావుకు అదే అంటారు కదా, అట్లా బీజేపీ ఇబ్బంది పడుతుంది శతవిధాలుగా. సరే, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 2034 వరకు ఎట్లా అధికారంలో ఉంటారు అంటే దాని మీద ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. అయితే వాళ్ళు పదే పదే కొన్ని మిస్కాన్సెప్షన్స్లో వాళ్ళు ఉంటారు. అంటే మైనారిటీ ఓట్స్ మా వైపే ఉంటాయని, లేదంటే జాతీయ స్థాయిలో మోదీ గారి యొక్క వేవ్లో నెగిటివ్ వేవ్ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ వేవ్ మాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని, ఇట్లా డిఫరెంట్గా చెప్పుకుంటారు. కానీ స్టేట్ ఈక్వేషన్ వేరు, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికల ఈక్వేషన్ వేరు. ఇక్కడ నేను ఎందుకు ఇవంతా సినారియో చెప్తున్నాను మీకు అంటే, ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు ఒక బిగ్ స్టేట్మెంట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక థ్రెటనింగ్ వార్నింగ్ లాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా, ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మామూలుగా అయితే మాత్రం ఈ స్టేట్మెంట్స్ చేయలే. ఆమె ఏం చెప్తున్నారంటే, మనం గెలిచింది కేవలం 2% ఓట్లతో మాత్రమే, మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, మీరు విర్రవీగాల్సినటువంటి అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మీనాక్షి నటరాజన్ గారు హెచ్చరిక జారీ చేసింది. ఒకవైపు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఫేస్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మొన్న నేను చూసిన తీన్మార్ మల్లన్న అంటుండే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరో ఉరితాడేయాల్సినటువంటి అవసరం, వాళ్ళ తాడు వాళ్ళే పేనుకుంటారు, వాళ్ళ దానికోసం వాళ్ళే చేసుకుంటారు. అంటే ఒకరు పైకి ఎదుగుతుంటారు అంటే కిందికి 10 మంది లాగుతుంటారు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. మరి ఇంత స్థాయిలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఇంత అసంతృప్తి నాయకుల్లో ఉంది, క్యాడర్లో ఉంది, లీడర్లో ఉంది. మరి ఇంత అసంతృప్తి ఉంది, ప్రజల్లో అసంతృప్తి ఉంది. మరి పోనీ మెజారిటీ అని అద్భుతమైనటువంటి మెజారిటీ ఉందంటే లేదు, కేవలం 2% మాత్రమే ఆనాడు 2023లో అధికారంలోకి వచ్చిండ్రు. సో ఇప్పుడు ఏదైతే జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ అన్న ఒక ప్రక్రియ చేపట్టిందో ఆ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 1,00,000 ఓట్లు పోతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 1,00,000 ఓట్లు పోతుంటే ఆ ఓట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన నాయకులదే అని మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియను కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ అంత అద్భుతంగా ఏం చేయలే. మీరు చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఏలను ఎంత స్థాయిలో ఎంతమందిని పెట్టుకున్నారు అంటే, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీనే బిఎల్ఏస్ని ఎక్కువగా పెట్టుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో పోలిస్తే బిఎల్ఏస్ని అత్యధికంగా ప్రతి బూతుల్లో పెట్టి ఓట్లను కాపాడుకోగలిగిన వాళ్ళు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా బిఎల్ఏస్ని ఎంత తక్కువ పెట్టుకుందని మీరు చూడండి, నేను స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నా మీకు ఫిగర్. మరి ఇంత స్థాయిలో బిఎల్ఏస్ని పెట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంత అద్భుతంగా ప్రతి ఊరూరా ప్రతి నియోజకవర్గం తిరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఈసారి ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి అట్ ద సేమ్ టైం మనం కేవలం 2% ఓట్లతోనే గెలిచినాము అని ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి మీనాక్షి నటరాజన్ గారి స్టేట్మెంట్స్ని కూడా మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఒకవైపు కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి అంశం, మరొక వైపు హైడ్రా తీసుకొచ్చినటువంటి ప్రజల్లో వ్యతిరేకత, అట్లాగే చిన్నారెడ్డి అంశం, ఇట్లా కాంగ్రెస్ పార్టీలో నాయకుల్లో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గాల్లో ఇటువంటి వివాదాలు ఉన్నాయి. ఇంటర్నల్గా వివాదాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ సతమతం అవుతోంది. అట్ ద సేమ్ టైం ఇవాళ వలసలకు సంబంధించినటువంటి అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ నడుస్తోంది.
అన్నిటికంటే బిగ్ ఇష్యూ ఏంటంటే ఇవాళ కోఆర్డినేషన్ ఇష్యూ. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి పార్టీకి కోఆర్డినేషన్ లేదు అన్నది సుస్పష్టంగా కనిపిస్తోంది. అనేక ఇష్యూస్ బయటకు వచ్చినాయి. ఆఖరికి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా రీసెంట్గా జరిగింది. అయినా కూడా పెద్దగా ఫాయిదా ఏమీ కనిపించే పరిస్థితి కనిపించట్ల. ఇక 10 మంది ఎవరైతే వలస పార్టీ అంటే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారో వాళ్ళు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాటు బావుట ఎగరేస్తా ఉన్నారు. ఇప్పటికే దానం నాగేందర్ వ్యవహారం మనం చూసాం. ఆయన 10 కోట్లు కూడా తెచ్చుకోలే అన్నారు. పోచారం గారి ఎపిసోడ్ మనం చూసాం. అసలు నిధులే రావట్లేదు అన్న అంటే వాళ్ళని కూడా ప్రజలను ఏ విధంగా అయితే నమ్మించి మోసడం చేశారని అంటున్నారో, ఇవాళ ప్రజలందరూ ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. సేమ్ అటువంటి స్టేట్మెంట్సే ఇవాళ ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళను కూడా ఇవాళ నమ్మించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో తీసుకొచ్చి నిధులు ఇవ్వకుండా, ఫోన్లు ఎత్తకుండా పోచారం గారి వ్యవహారం బయట పెట్టేసింది మొత్తం ఎపిసోడ్ అంతా కూడా. ఇక అట్లా చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, క్యాడర్లని కాంగ్రెస్ పార్టీ దూరమైంది. వాళ్ళని నమ్మి పోనీ వాళ్ళు ఉంటారంటే వాళ్ళు ఉండే పరిస్థితి. వాళ్ళు పటాన్చెరు లైవ్ ఎగ్జాంపుల్. పటాన్చెరు నియోజకవర్గంలో గుడమైపాల్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, అవుట్ రైట్గా మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ లాగా ఆయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అక్కడ పరిస్థితి అగమ్య గోచరం. అంటే ఇంకోటి ఏంటి, వాళ్ళు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా స్వీకరించే పరిస్థితి లేదు. మరి ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటే మరి మీరెందుకు సెట్ రైట్ చేయలేకపోతున్నారు? ఎక్కడ ఫెయిల్యూర్ కాంగ్రెస్ పార్టీలో అని ఆ మీనాక్షి నటరాజ్ గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారు, మనం సోషల్ మీడియాలో చాలా వీక్గా ఉన్నాం. ఎవ్రీ టైం చెప్పే స్టేట్మెంటే అది. సోషల్ మీడియాలో చాలా వీక్గా ఉన్నాం, ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా ఆయన చెప్పినట్ట ఎమ్మెల్యేలు అవుట్ రైట్గా మీరు ఇన్స్టాను, ఫేస్బుక్ని, మెటా అకౌంట్స్ని యాక్టివేట్ చేయండి. ఇంకా మీరు ప్రచారం ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు తీసుకెళ్ళండి. ఎంత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను తీసుకెళ్ళినా ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాల ద్వారా లబ్ధిదారులు కూడా హ్యాపీగా ఉండాలి కదా. అట్ సేమ్ టైం ప్రజల్లో వ్యతిరేకత ఒక స్టేజ్ దాటిన తర్వాత దాన్ని మనం డ్యామేజ్ రికవర్ చేయలేం. ఒక స్టేజ్ దాటిపోయినా కంట్రోల్ అవ్వదు. ఇక అది ఇంకా పెరుగుతుందే కానీ రోజు రోజుకి. ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఒక గొప్ప సాడ్ న్యూస్ అనుకోవాలా ఏంటంటే జమిలీ ఎన్నికలు 2029కి సంబంధించి జమిలీ ఎన్నికలు జరగబోతామని జేపీసీ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు అట్ ద సేమ్ టైం జాతీయ స్థాయితో కలిపి ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే 6 నెలలు గతంలో కేసీఆర్ గారు ప్రీపోన్ చేసి ఉండే, ఇప్పుడు సేమ్ అది పార్లమెంట్ ఎన్నికలతో పాటుగానే తెలంగాణలో కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని బట్టి ఏమవుతుంది, మళ్ళీ పబ్లిక్ మూడు మారిపోతుంది. పబ్లిక్ మూడు మారిపోతే ఖచ్చితంగా వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఎంత టైం ఎక్స్టెన్షన్ తీసుకుంటే అంత వ్యతిరేకత ప్రజల్లో పెరుగుతుంది కానీ తగ్గే సూచనలు ఉండవు. ఎందుకంటే ప్రజల్లో ఎప్పటికైనా వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి గతంలో ఎన్నికల్లో వచ్చినటువంటి పర్సెంటేజ్లు చూసినా మీనాక్షి నటరాజన్ గారు చెప్పినట్టుగా, సో గతంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పర్సెంటేజ్ 37.3%. అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పర్సెంటేజ్ 39.4%. ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ 2%. మీనాక్షి నటరాజన్ గారు చెప్పినట్టుగా. సో 2% 2.1% డిఫరెన్స్ పెట్టుకొని ఇవాళ ఎందుకు అంత స్థాయిలో మీరు కంట్రోల్ తప్పుతున్నారు, కట్టు తప్పుతోంది కాంగ్రెస్ పార్టీ అనేది ఆమె హెచ్చరికలు జారీ చేసింది ఒక రకంగా. కాబట్టి ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత స్పష్టంగా నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో లేదు. మరోవైపు రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకత, పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవాళ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని కనుక చల్లార్చకపోతే ఆఖరికి క్యాబినెట్లో ఉన్నటువంటి పెద్దల్లో కూడా ఎవరు సాటిస్ఫైగా లేరు కదా. ఇవాళ కొండా సురేఖ గారు మొత్తం బండారం బయట పెడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ వాళ్ళ కూతురు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీసుకుంటే స్పష్టంగా మీ తమ్ముడికి సంబంధించినటువంటి భాగవతం ఒక భాగవతం బయటకు వచ్చింది, దీనికి కౌంటర్ పడితే నేను ఇంకా మీ భాగవతాలు బయట పెడతానని ఆమె చెప్తున్నారు. అంటే ఇంకా ప్రభుత్వంలో ఎన్ని భాగవతాలు ఉన్నాయి, ఇంకెంత అవినీతి పెరిగిపోయింది, ఎక్కడ కంట్రోల్ తప్పింది, అడ్మినిస్ట్రేషన్లో గ్రిప్ లేదు, క్యాబినెట్ మీద గ్రిప్ లేదు, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి స్వేచ్ఛ లేదు, అసంతృప్తి పెరిగిపోతుంది, ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. అంతా వన్ మ్యాన్ షో నడుస్తోంది కాంగ్రెస్ పార్టీలో. వన్ మ్యాన్ షో ఎవరు నడుపుతున్నారు తెలంగాణలో? రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారు. వన్ మ్యాన్ షో నడపడమే కాకుండా ఇవాళ అన్ని శాఖల్లో రేవంత్ రెడ్డి గారి పెత్తనం, అన్ని శాఖల్లో రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి డెసిషన్స్, మరి ఆ శాఖల్లో వాళ్ళకి డమ్మీ మంత్రులుగా చిత్రీకరిస్తున్నారు కదా. ఇక ప్రజల్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఏమొస్తుంది? ఆఖరికి హైకోర్టులు చెప్తున్నాయి పబ్లిక్లో ట్రస్ట్ పోతుంది, మాకు కూడా ప్రభుత్వం మీద ట్రస్ట్ పోయిందని రీసెంట్గా హైడ్రాకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో చెప్పింది కదా హైకోర్టు కూడా. ఇక అట్లాగే ఇంకా గొప్ప విషయం ఏంటంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి చేతిలో కీలకమైనటువంటి 3-4 శాఖలను పెట్టుకుంది. ఎందుకంత అభద్రతాభావం అనే ఒక నెరేషన్ ప్రజల్లో బిల్డప్ అయింది. పోనీ పెట్టుకున్నానికి ఏమన్నా సాటిస్ఫైగా ఏమన్నా ఫాయిదా జరిగిందా అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పెట్టుకుంటే విద్యార్థుల్లో గందరగోళం,
ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపజేసిండ్రు. దాని మీద ఒక పెద్ద భాగవతం ఉంది అని చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ ఒక కమిటీ వేసి 4 రోజుల్లోపు రిపోర్ట్ ఇవ్వాలట. కేశవరావు గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ, గురుకులాలకు సంబంధించినటువంటి అటువంటి ఒక ఎపిసోడ్. ఎప్పుడు ఫుడ్ పాయిజన్, ప్రతిరోజు ఫుడ్ పాయిజన్. ఇంకా మంత్రుల్లో ఎటువంటి కోఆర్డినేషన్ ఉండదు. ఇవాళ ఎంఏయుడిలో ఫెయిల్యూరు, అన్ని శాఖల్లో కూడా ఫెయిల్యూర్ కనిపిస్తాం. చూడండి, అంటే తెలంగాణలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది, క్యాబినెట్ లోనే ఒకరికి సయోధ్య లేదు అనేది నిన్న ప్రెస్ మీట్ జరిగిన విధానం చూస్తేనే తెలిసిపోతుంది. దాని తర్వాత నేను సబ్జెక్ట్కి వస్తా. మరి ముఖ్యమంత్రి డైరెక్ట్గా లండన్ నుంచి వచ్చి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న విషయం మీదనే మరి ప్రెస్ మీట్ పెడితే, మరి ముఖ్యమంత్రిలో ఉండే క్యాబినెట్ కొలీగ్సే ముఖ్యమంత్రి పత్రికా సమావేశం అంటే మీడియా సమావేశం గురించి ఏమాత్రం సమాచారం లేకుండా ఉంటున్నారా? ఒకటే సచివాలయం, మరి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్నారు అని చెప్తున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశం అయిన తర్వాత 10 నిమిషాలకు మీడియా సమావేశం మధ్యలోకి వచ్చి కూర్చోవడం అంటే, ముఖ్యమంత్రి పత్రికా సమావేశం పెడుతుంటే కూడా క్యాబినెట్ కొలీగ్స్ కూడా ఎవరు రాని పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. సో ఇందాక ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా నిజంగా కోఆర్డినేషన్ లేదు. ఇలా పార్టీకి మంత్రులకి కోఆర్డినేషన్ లేదు, పార్టీకి ప్రభుత్వానికి కోఆర్డినేషన్ లేదు, ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కోఆర్డినేషన్ లేదు. ఏకంగా లండన్ నుంచి వచ్చిన తర్వాత, లండన్ నుంచి రాగానే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా, 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేల మీటింగ్ ఉంది, ప్రతి గంటకి అన్ని ఛానల్స్ కోడై కూర్చున్నాయి కదా, వాళ్ళే లీకులు ఇచ్చిండ్రు కదా, అయినా కూడా మంత్రులు ఖాతరు చేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు. అంటే వాళ్ళలో ఎంత అసంతృప్తి ఉందో చూసుకోండి. అంటే సబ్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మంత్రుల్ని అటు ఇటు తప్పించి రేవంత్ రెడ్డి గారు వీళ్ళని కూర్చోబెట్టుకున్నారు అటొకరు ఇటు. ఎందుకంటే అక్కడ మళ్ళీ అభద్రతా భావం. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారికి గోతులు తీసిన వాళ్ళు వాళ్ళిద్దరే. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మీనాక్షి నటరాజన్ గారికి ఒక క్లారిటీ వచ్చింది. అందుకే ఆమె వార్నింగ్ ఇచ్చింది, 2% మాత్రమే మనం గెలిచాము, బోటాబోటీగా గెలిచాము, మీరు అద్భుతమైనటువంటి అబ్సల్యూట్ మెజారిటీ ఏమీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాలేదు. వాస్తవానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 2023లో గెలిచింది ఏంటంటే, ఆ రోజు వ్యతిరేకతను నెక్స్ట్ ఆప్షన్గా సెలెక్టివ్గా వీళ్ళు అయ్యిండ్రు తప్పితే వీళ్ళు ఆప్షన్గా అయ్యిండ్రు. వాస్తవానికి వీళ్ళు కావాలని ఏమి ఎన్నుకోలే, ప్రజలేమి ఎరగబడేమి ఓట్లేసి ఎన్నుకోలే. అందుకనే అంత బోటాబోటీ మెజారిటీ వచ్చింది. సో ఆ 2% మెజారిటీ కాబట్టి ఆ 2%ని కనుక ఎస్ఐఆర్లో ఇవాళ కనుక ఆ ఓటింగ్ కనుక కోల్పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇక ఎక్కడ ఉంటుంది? మరి రేవంత్ రెడ్డి గారు స్ట్రాటజీ కూడా ఒకసారి బోల్తా కొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే 2029కి ఎలక్షన్ అంటున్నారు. మరి 34 దాకా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎట్లా ఉండే అవకాశాలు ఉంటాయి? మరి ఆయన కాన్ఫిడెన్స్ నిజంగా ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు చేసినటువంటి గ్రౌండ్ వర్క్ ఎక్సర్సైజ్ కూడా ఆయన చేయలేకపోతుండా. సో అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? నిజంగా ఇవాళ కొండా సురేఖ గారిని తప్పిస్తే బీసీలు అందరూ కూడా గలం విప్పుతున్నారు. ఇవాళ బీసీల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. మహిళా మంత్రి బర్తరఫ్ చేశారు, లేదంటే రాజీనామా చేయించారు, పొమ్మన్ లేక పొగబెట్టారు. ఇటువంటి ఈక్వేషన్స్ అని తెర మీదకి వచ్చే అవకాశం లేదా? చిన్నారెడ్డి గారు లాయలిస్ట్ పర్సన్, ఆయన్ని కూడా పంపించారు. జీవన్ రెడ్డి గారు పంపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత వచ్చింది? మరి ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా 2014లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి ప్రజాస్వామ్యం దేశంలో డిక్లైన్ అవుతుందని. సో తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా డిక్లైనింగే అవుతుంది తప్ప ఎక్కడ గ్రాఫ్ పెరిగే పరిస్థితులు కనిపించట్లా. ఆ యొక్క నాడిని మీనాక్షి నటరాజన్ గారు పట్టుకున్నారు. సో నిజంగా మీనాక్షి నటరాజన్ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ని మనం ఏ కోణంలో చూడాలి? మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.